మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే అతిపెద్ద అమావాస్య, అధిక అమావాస్య, సోమావతి అమావాస్య. అతి శక్తివంతమైన రోజు, చాలా పవర్స్ కలిగిన రోజు. కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా అందరూ ఆచరించండి. దానికి తోడు ఈ అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజకి కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు, మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మరిచిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి. బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలా మంచిది. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకము చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయటం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకుని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేని వారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుణ్ణి పూజించినా కష్టాలు పాపాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. ఈరోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ₹1,00,00,000 దొరుకుతాయి.
సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున మీరు తీసుకొచ్చుకోవలసినటువంటి ఈ వస్తువులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే శివపార్వతులకు ఇష్టమైనటువంటి వస్తువులు. మీకున్నటువంటి కష్టాలను, కీడుని, దోషాలని తొలగించేటటువంటి శక్తిని ఈ వస్తువులు కలిగి ఉంటాయి. మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి కందిపప్పు. ఈ కందిపప్పు చాలా శక్తివంతమైనవి, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడినది. కందిపప్పును తీసుకొచ్చుకోవడం వల్ల గ్రహాలనేవి మనకు అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా మారతాయి. మన జాతకంలో ఉన్నటువంటి కీడును, దోషాలను, మన కష్టాలను తొలగించడానికి కందిపప్పు ఉపయోగపడుతుంది. ఈ పప్పు మన నిత్యావసర వస్తువుల్లో ఒకటి. పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు, చక్కగా పప్పులో ఏంటంటే మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ పప్పును మీరు తీసుకొచ్చుకొని చక్కగా వండుకొని మీరు ప్రతిరోజు కూడా వంటల్లో వాడుకోవచ్చు, కూర వండుకొని తినవచ్చు. లేదా ఈ పప్పులు ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. గనక ఈరోజు కందిపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. 1 కేజీ లేదా అర కేజీ, ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత పప్పును కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత రెండవ వస్తువు ఏంటంటే రాళ్ల ఉప్పు. దీన్ని రాక్ సాల్ట్ అంటారు, గల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు ఎప్పుడూ కూడా అతేంద్రియ శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రాళ్ల ఉప్పు ప్యాకెట్ని, అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ని చిన్నది ఒకటి తెచ్చుకోండి. మెత్తటి సాల్ట్ కాదండి, రాళ్ల ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి. అంటే గట్టి గళ్ళుప్పు అంటారు కదా, అది తీసుకొచ్చుకోండి. అది తీసుకొచ్చుకోవడం వల్ల ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంటే ఏదో ఒక రూపంలో మీకు బాగా కలిసి వస్తుంది. అది తీసుకొచ్చుకొని మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. తెచ్చుకున్న ఉప్పును ఒక మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో వేసి అందులో ఒక చిటికడంత కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బిళ్ళ, 1 స్పూను నల్ల ఆవాలు వేసేసి ఆ ఉప్పుని మీరు ఒకసారి మీ ఇంట్లో అంతా కూడా తిప్పేసేసి తర్వాత ఆ ఉప్పుని మీ ఇంటి గుమ్మానికి గడప దగ్గర, అంటే బయట వైపు ఎడమ పక్కన పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల నరవిష్టి నుంచి, అలాగే మీకు జాతకంలో ఏదైనా దోషం ఏదైనా ఉన్నా కూడా ఇంట్లో తిప్పినప్పుడు, అలాగే బయట ఉంచినప్పుడు కూడా ఏదైనా చెడు మీ ఇంట్లో ఉన్నా కూడా ఆ చెడు మొత్తాన్ని ఈ ఉప్పు కుంకుమ చెడుని లాగేసి, నరదిష్టిని లాగేసి మంచి చేస్తాయి. ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. 5 రూపాయల బిళ్ళ ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బయట వైపు పెట్టేసేసి మరుసటి రోజు ఆ ఉప్పు పాత్రని తీసేసి పారే నీళ్లల్లో పోసేసేయండి. 5 రూపాయల బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా పరిహారం చేసుకోండి. లేదు మేము పరిహారం చెయ్యము అనేవారు మాత్రం ఉప్పును కొనేసి చక్కగా వంటల్లో అయినా వాడుకోవచ్చు. పరిహారమైనా చేసుకోవచ్చు లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఉప్పును మాత్రం తప్పకుండా కొనండి. ఇంకా తరువాత ఆవాల ప్యాకెట్ కూడా ఈరోజు ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. చిన్నగా ఉన్నా కూడా మన కష్టాలను, దోషాలను, దిష్టిని, నరఘోషను, ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఆవాలను మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు. ఇక మరుసటి 4వ వస్తువు ఏంటంటే అత్తరు. అత్తరు సీసాని కూడా ఈరోజు రాత్రిలోపు కొని తీసుకొచ్చుకొని చక్కగా దేవుడి గది ముందు, అంటే దేవుడికి పూజ చేసేటటువంటి పూజ గది ముందు, గుమ్మాల దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర, ఇంట్లో కూడా ఈ అత్తరును చల్లుకోండి. బీర్వాలో కూడా చల్లుకోండి. ఈ అత్తరు సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి తల్లి వెతుక్కుంటూ మరీ మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. తర్వాత శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది కూడా ఈరోజు తెచ్చుకోవాలి. విభూదిని కొనైనా తెచ్చుకోవచ్చు, లేదా ఈ అమావాస్య అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా మనం గుదిలో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివ పార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారు. ఇల్లు పవిత్రమవుతుంది. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిన పెట్టుకోవచ్చు, స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. ఇలా ఈరోజు విభూదిని ఇంటికి తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తర్వాత వస్తువు జీలకర్ర. జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరగడుపున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో 1 స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా కషాయం లాగా కాసుకుని తాగటం వలన మీరు బరువు తగ్గుతారు. అందులో 1 స్పూను తేనె వేసుకుని కలుపుకుని కాస్త ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని కూడా తాగవచ్చు. కాబట్టి జీలకర్రను అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు కూడల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీలకర్ర కొని ఇంటికి తెచ్చుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక అనంతరం ఇవి కాకుండా ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది.
మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు, వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరికి రావట్లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున ఒక స్పూను ధనియాలను తీసుకుని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధించాయి. చాలా మంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావడం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి. ఈ అమావాస్య రోజు మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవే. అంటే కందిపప్పు, అలాగే అత్తరు, విభూది, రాళ్ల ఉప్పు, ఆవాల పాకెటు, అలాగే జీలకర్ర, ధనియాలన్నమాట. కానీ ఒక్క విషయం, మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 వస్తువులు మీరు ఈ అమావాస్య రోజున తెచ్చుకోండి చాలు. అంటే మీకు ఏవి అవసరమో అవి ఒక 2 తెచ్చుకోండి సరిపోతుంది. ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకుని మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగే గుర్తుపెట్టుకుని ఈ వస్తువులని తీసుకొచ్చుకోండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. కోట్ల రూపాయలతోటి మీ ఇంటికి ఉన్నటువంటి చెడు దోషాలు మొత్తం తొలగిపోతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ఈ వస్తువులు కొని తెచ్చుకుని సంతోషంగా జీవించండి. కష్టాలు పోయి మా సంపాదన పెరగాలి అని కోరుకునేవారు ఈరోజు తప్పనిసరిగా నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకుని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు, ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. నరదృష్టి, చెడు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఇరుగు పొరుగువారు, చుట్టాలు, బంధువుల ఏడుపులు, అలాంటి సమస్యలు వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెల్లో ఉప్పు తెచ్చుకుని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకుండి సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం.
ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో గాని రావి చెట్టు మొదట్లో గాని పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లుంటాయి కదా, ఆ నీటిల్లో పడవేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు, ఏడుపులు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు, ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు, కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిథివార నక్షత్రాలు, అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని. కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి కీడులేమీ జరగకుండా, దుష్టశక్తులు మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం. కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకుని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకుని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధనద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు, అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి.
ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకుని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. చాలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.